ఈరోజు మనం లెమనేడ్ చేంజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇది ఈజీ ప్రాబ్లమ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ అండర్‌స్టాండ్ చేసుకుందాం. అట్ ఎ లెమనేడ్ స్టాండ్ ఈచ్ లెమనేడ్ కాస్ట్ $5. సో, క్వెషన్ ఏంటంటే మన దగ్గర ఒక లెమనేడ్ స్టాండ్ ఉంది. ఒక లెమనేడ్ $5 కాస్ట్ అవుతది. కస్టమర్స్ మన దగ్గర క్యూలో ఉన్నారు. ఆ కస్టమర్స్ ఏం చేస్తారంటే అట్ ఎ టైమ్ ఒక లెమనేడ్ మాత్రమే పర్చేస్ చేస్తారు. వాళ్ళు 3 వేస్‌లో పే చేయొచ్చు మనకి. $5 బిల్‌తో, $10 బిల్‌తో ఆర్ $20 ఇచ్చి పర్చేస్ చేయొచ్చు. వీళ్ళకి మనము చేంజ్ ఇవ్వాలి. ఇప్పుడు $5 ఇచ్చినోడికి చేంజ్ అవసరం లేదు. ఎందుకంటే ఒక లెమనేడ్ కాస్ట్ వచ్చి $5 కావచ్చు. $10 ఇచ్చినోడికి $5 చేంజ్ పే చేయాలి. $20 ఇచ్చినోడికి $15 పే చేయాలి చేంజ్. సో వీఆర్ గివెన్ ఏ ఇంటిజర్ అరే బిల్స్ వేర్ బిల్స్ ఆఫ్ ఐ ఇస్ ద బిల్ ద ఐత్ కస్టమర్ పేస్. సో మన దగ్గర ఎన్ని కస్టమర్స్ ఉన్నారనుకుంటే ఐత్ కస్టమర్ ఎంత బిల్ పే చేసినాడు అనేది ఈ బిల్స్ అరే ఐత్ ఇండెక్స్ లో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం అందరికీ మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అందరికీ చేంజ్ ఇవ్వగలిగితే ట్రూ రిటర్న్ చేయాలి. ఒక్కరికైనా చేంజ్ ఇవ్వలేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో ఇది క్వశ్చన్. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ యూజింగ్ ఎగ్జాంపుల్. మనం ఎగ్జాంపుల్ వాడి ఒక అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో బిఫోర్ గోయింగ్ టు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనము ఈ బేసిక్ ఇంట్యూషన్ అర్థం చేసుకున్నాం. సో కస్టమర్ $5 పే చేస్తే మనం చేంజ్ 0 ఇవ్వాలి. ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. $10 పే చేస్తే $5 ఇవ్వాలి. $20 పే చేశాడు అనుకోండి, $15 ఇవ్వాలి. $15 ఎలా ఇవ్వచ్చు? వన్ వే వచ్చి ఒక $10 బిల్ అండ్ ఒక $5 బిల్ ఇస్తే సెట్ అయిపోతుంది. $15 ఇచ్చేస్తాం. ఆర్ 3 $5 బిల్స్ ఇస్తే సెట్ అయిపోతుంది. కానీ ఫస్ట్ మనం ఏది ప్రిఫర్ చేయాలంటే $10 ప్లస్ $5. ఎందుకంటే మన కస్టమర్ ఇచ్చిన $10ని ఇక్కడ తప్ప ఇంకెక్కడ చేంజ్ గా ఇవ్వలేము వాళ్ళకి. సో మోస్ట్ ఆఫ్ ద టైం $10 ఇచ్చేయడానికి ట్రై చేయాలి. $5 ఇంపార్టెంట్. ఎందుకంటే $5 మనం $20 ఇచ్చిన కస్టమర్ కి చేంజ్ గా ఇవ్వచ్చు. అలాగే $10 ఇచ్చిన కస్టమర్ కూడా $5 చేంజ్ గా ఇవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్. వీటిని సేవ్ చేసుకొని ట్రై చేయాలి. $10 ఇచ్చేయడానికి ట్రై చేయాలి ప్రయారిటీ. సో ఫస్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇది 5 కస్టమర్స్ మనకి ఇచ్చిన బిల్స్. ఇనిషియల్ గా మన దగ్గర ఇది ఒక పాయింట్ క్వశ్చన్ లో, ఇనిషియల్ గా మన దగ్గర చేంజ్ వచ్చి 0 ఉంటది. సో మనము మన దగ్గర ఎన్ని $5 బిల్స్ ఉన్నాయి, ఎన్ని $10 బిల్స్ ఉన్నాయి తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే మనం వీళ్ళకి చేంజ్ ఇవ్వాలి కాబట్టి అవి మనకి తెలిసి ఉండాలి ఎన్ని ఉన్నాయో. $20 అవసరం లేదు, ఎందుకంటే మనం చేంజ్ గా ఎక్కడ $20 ఇవ్వడం లేదు. సో ఇనిషియల్ గా మన దగ్గర నెంబర్ ఆఫ్ $5 వచ్చి 0, నెంబర్ ఆఫ్ $10 0. ఫస్ట్ కస్టమర్ $5 ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ $5 వచ్చి ఒకటి అవుతుంది. వన్ ఉంటది. సెకండ్ కస్టమర్ $5 ఇచ్చాడు. థర్డ్ కస్టమర్ $5 ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ $5 మన దగ్గర ప్రస్తుతానికి 3 ఉంటాయి. ఎందుకంటే 3 మెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి చేంజ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం. ఫోర్త్ కస్టమర్ మన దగ్గరికి వచ్చి $10 బిల్ ఇచ్చాడు. సో వాడికి మనము ఒక $5 బిల్ ని చేంజ్ గా ఇచ్చేస్తాము. సో మన దగ్గర ప్రస్తుతానికి 2 $5 బిల్స్ ఉంటాయి. అండ్ వాడు $10 బిల్ ఇచ్చాడు కాబట్టి నెంబర్ ఆఫ్ $10 బిల్స్ ని మనం 1 ఇంక్రిమెంట్ చేస్తాం. సో 1 ఉంటది. ఇప్పుడు $20 బిల్ బిల్ పే చేసినాడు మనకి. ఒక లెమనేడ్ ఇస్తాం $5 కాస్ట్. నెక్స్ట్ $15 ఎలా ఇస్తామంటే ఒక $5 ఇందులో నుంచి ఇంకో $10 ఇందులో నుంచి వాడికి ఇచ్చేస్తే మన దగ్గర లాస్ట్ కి $5 మిగులుతాయి. అందరికీ చేంజ్ ఇచ్చేసాం. సో అందరికీ చేంజ్ ఇచ్చేసాం కాబట్టి వీ రిటర్న్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఫైవ్ కస్టమర్స్ ఉన్నారు. ఇనిషియల్ గా ఫస్ట్ 2 కస్టమర్స్ $5 బిల్స్ ఇచ్చేస్తాడు. వాడికి చేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర 2 $5 బిల్స్ ఉంటాయి. థర్డ్ కస్టమర్ మనకు $10 బిల్ ఇచ్చాడు. వీడికి చేంజ్ గా మనం $5 ఇచ్చేస్తే మన దగ్గర ఒక $5 ఒక $10 బిల్స్ ఉంటాయి. ఓకేనా? ఫోర్త్ కస్టమర్ కూడా $10 బిల్ ఇచ్చాడు. మన దగ్గర ఉన్న ఒకే ఒక $5 బిల్ ని వీడికి చేంజ్ గా ఇచ్చేస్తాము. ఇప్పుడు మన దగ్గర 2 $10 బిల్స్ మాత్రమే ఉన్నాయి. థర్డ్ కస్టమర్ ఎవడంటే ఫిఫ్త్ కస్టమర్ మనకు $20 ఇచ్చాడు. $20 వాడికి చేంజ్ $15 ఇవ్వాలి మనం. ఇవ్వడానికి మన దగ్గర లేదు. మన దగ్గర ఓన్లీ 2 $10 బిల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ $5 మన దగ్గర 0. సో వీడికి చేంజ్ ఇవ్వలేదు కాబట్టి మనం రిటర్న్ ఫాల్స్. సో ఇంట్యూషన్ అర్థమైంది అనుకుంటాను. సో విల్ కోడ్ దిస్ నౌ. లెట్స్ గో టు ద కోడింగ్ పార్ట్. సో ఫస్ట్ మనము 2 వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. $10 బిల్ $10 ఎన్ని ఉన్నాయో ఇనిషియల్ గా మన దగ్గర 0 ఉంటాయి. అలాగే $5 బిల్స్ $5 ఎన్ని ఉన్నాయి, ఇనిషియల్ గా 0 ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మనము
ఈ బిల్స్ అన్నిట్లో ప్రతి బిల్ దగ్గరికి వెళ్ళాలి. సో మనం ఒక ఫర్ లూప్ ఇనిషియలైజ్ చేస్తాం. ఫర్ ఇంట్ ఇంట్ బిల్ బిల్స్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఇంట్ అయ్యి అలా డిక్లేర్ చేస్తారు. నేను ఈ విధంగా డిక్లేర్ చేస్తాను. ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. సో మనము కస్టమర్స్ ఇచ్చే బిల్లు త్రీ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటంటే ఇఫ్ బిల్ వచ్చి $5 బిల్లు, $5 బిల్. ఇప్పుడు బిల్ $5 బిల్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ $5 బిల్స్ ని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం. ఆల్సో వాడికి రిటర్న్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి, అంటే చేంజ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వి మూవ్ ఆన్ టు సెకండ్ కేస్. ఎల్స్ ఇఫ్ ఇప్పుడు మన దగ్గర $10 బిల్ కస్టమర్ పే చేసినాడు అనుకోండి. ఇక్కడ ఏం కేసు వస్తుందంటే $10 మన దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ $10 ఫస్ట్ ఏంటంటే వీడి దగ్గర మనము వీడికి చేంజ్ ఇవ్వాలంటే మన దగ్గర ఫస్ట్ ఒకటైనా $5 బిల్ ఉండాలి. $5 బిల్ ఒకటన్నా ఉండాలి. అంటే కేసు ఏమొస్తుందంటే $5 బిల్ గ్రేటర్ దాన్ 0 ఉంటే మనం ఏం చేస్తాం, వాడికి ఒక $5 బిల్ ఇచ్చేస్తాం. సో మన దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ $5 బిల్స్ ని ఒకటి డిక్రిమెంట్ చేయాలి. అండ్ $10 బిల్స్ వాడు ఒకటి ఇచ్చాడు కాబట్టి మనకు దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర అసలు ఒక్క $5 బిల్ కూడా లేదనుకోండి, దాని మీనింగ్ ఏంది, మనం వాటి చేంజ్ ఇవ్వలేము. సో వి సింప్లీ రిటర్న్ ఫాల్స్. థర్డ్ కేసు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 3 పాసిబుల్ కేసెస్. ఒకటి $5 బిల్, $10 బిల్, ఈ 2 కేసులు అయిపోయినాయి. థర్డ్ కేసు ఏంటంటే ఇప్పుడు వాడు మనకు కస్టమర్ మనకు $20 బిల్ పే చేస్తాడు. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇందాక 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి వాడికి ఫస్ట్ మనం $10 ప్లస్ $5 పే చేయాలి, ఆర్ 3 $5 బిల్స్ ని పే చేయాలి. ఈ 2 లేదనుకో సింప్లీ రిటర్న్ ఫాల్స్, ఎందుకంటే వాడికి చేంజ్ మనం ఇవ్వలేము. సో ఫస్ట్ కేసు ఏంటంటే మన దగ్గర ఒకటైనా $10 బిల్ ఉండాలి గ్రేటర్ దాన్ 0 అండ్ ఒకటైనా $5 బిల్ ఉండాలి, ఎందుకంటే $15 వాడికి ఇవ్వాలి కాబట్టి. సో ఈ కేసు అనుకోండి, మనం ఏం చేస్తాం, వాడికి $5 బిల్స్ ని ఒకటి తగ్గిస్తాం, ఎందుకంటే వాడికి ఒకటి ఇస్తాం కాబట్టి. అలాగే $10 బిల్స్ ని ఒకటి తగ్గిస్తాం, ఎందుకంటే ఆ $10 బిల్ వాడికి ఇచ్చేస్తాం. ఇప్పుడు మన దగ్గర -15 అవుతుంది, వాడికి +15 అవుతుంది. ఇది ఒక కేసు. సెకండ్ కేసు ఏంటంటే ఎల్స్ ఇఫ్ మన దగ్గర $10 బిల్ లేదనుకోండి. ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ పాసిబుల్ కేసు ఏంది, మన దగ్గర అట్లీస్ట్ త్రీ $5 అన్నా ఉండాలి. $5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇవి ఉన్నాయి, 3 $5 ఉన్నాయి అనుకోండి. మన దగ్గర ఉండే $5 ని 3 $5 వాడికి ఇచ్చేస్తే మన దగ్గర 3 $5 డిక్రిమెంట్ చేసేసుకుంటాం. సో ఇది కేసు. అసలు ఈ 2 పాసిబిలిటీస్ లేవు అనుకోండి, మన దగ్గర $3 $5 బిల్స్ లేవు, ఒక $5 ఒక $10 లేదనుకోండి, సింప్లీ రిటర్న్ ఫాల్స్. ఎందుకంటే మనం వాడికి చేంజ్ ఇవ్వలేం. సో ఇక్కడ మనం 3 పాసిబుల్ కేసెస్ కవర్ చేసేసాం. సో ఇప్పుడు కోడ్ రన్ చేస్తాం. సారీ, ఇప్పుడు మనం అందరికీ చేంజ్ ఇవ్వగలిగినాం అనుకోండి, ఫర్ లూప్ లోంచి బయటకు వచ్చేస్తాం. సో దాని మీనింగ్ ఏంది, అందరికీ చేంజ్ ఇవ్వగలిగినాము. సో మనం రిటర్న్ ట్రూ చేస్తాం. ఎండ్ లూప్ తర్వాత రిటర్న్ ట్రూ చేస్తాం. సరే, బేస్ కేసు ఓకే, అన్ని బేస్ కేసెస్ అన్ని పాస్ అయినాయి. ఇప్పుడు మనం సొల్యూషన్ రన్ చేసి చూద్దాం. 95% బీట్స్ వచ్చినాయి. మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఉంది. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీకి వస్తే, స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటే మనం ఓన్లీ టూ వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి O of 1 ఓన్లీ. స్పేస్ వచ్చి O of 1 అంటే కాన్స్టెంట్ అనమాట, ఎందుకంటే ఓన్లీ మనం జస్ట్ టూ వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. టైం కాంప్లెక్సిటీకి వచ్చేస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న బిల్స్ అర్రేలో ప్రతి బిల్ దగ్గరికి మనం వెళ్తున్నాం అంటే, ఒక ఫర్ లూప్ వేసి ప్రతి బిల్ దగ్గరికి వెళ్తున్నాం అంటే టైం కాంప్లెక్సిటీ విల్ బి నెంబర్ ఆఫ్ బిల్స్, అంటే O of n. n అనేది నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద బిల్స్ అర్రే, O of n. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.